సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. 6,66,66,666 రూపాయల 66 పైసలతో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని వినూత్న రీతిలో అలంకరణ ఆర్యవైశ్య మహాసభ పాలమూరు పట్టణ నాయకుల వెల్లడి. కనివిని ఎరుకన రీతిలో ఈ సంవత్సరం పాలమూరు పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లుగా సంఘం అధ్యక్షులు గుండా వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం వాసవి మాత కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు మాట్లాడారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశంలోని ఆయా ప్రాంతాల నుంచి ప్రసిద్ధ కళాకారులను రప్పించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఒకరోజు ఒక రూపంలో దర్శనమిస్తారని, అలాగే ఒక్కో వాహనంపై ఊరేగుతారన్నారు. ఈ 9 రోజుల పాటు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. కులమతాలకు అతీతంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని వారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. ఈసారి ప్రత్యేకించి 6,66,66,000 రూపాయల 666 రూపాయల 66 పైసలతో అమ్మవారిని వినూత్న రీతిలో అలంకరించనున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు తల్లం నాగరాజ్, మిరియాల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. జయవాసవి మిరియాల వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి, మహబూబ్నగర్ పట్టణ సంఘానికి 3/10/2024 గురువారం నుండి 13/10 ఆదివారం వరకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం. ఎప్పటిలాగానే జరుపుకుంటున్నాము. మన ప్రతిరోజు కార్యక్రమాలు ఉమాదేవి అలంకరణము, గాయత్రీదేవి అలంకరణం, అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మి అలంకరణం, వనదుర్గాదేవి, బాలత్రిపుర సుందరదేవి, సరస్వతీదేవి, మహిషాసురదేవి, కనకదుర్గాదేవి, లలితా సుందరదేవి, లాస్ట్ చివరి రోజు వాసవి కనకపరమేశ్వరి అలంకరణ జరుగుతుంది. ప్రతిరోజు కుంకుమార్చన జరగబడనండి. ప్రతిరోజు అన్న ప్రసాదం కూడా జరుగుతుంది. ప్రతిసారిలాగా కూడా ఈసారి కూడా ఇంకా ఎక్కువ ఘనంగా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ప్రసాదం ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం కూడా పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు పల్లకి సేవ కార్యక్రమం మరియు ఈసారి వాహనాలు కూడా 10 రోజులుగా 10 రకాలుగా అమ్మవారు అలంకరణ చేసుకుంటూ మన అలంకరణ మన గుడి చుట్టూ మన రామందిర్ చౌరస్తా, గడియారం చౌరస్తా వరకు చేయబడను. దీనికి సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండానికంతా కూడా ఆదిదేవత జగన్మాత. ఆ జగన్మాత ఉత్సవ వైభవం ఎప్పుడు చూడాలి అంటే శరన్నవరాత్రి ఉత్సవాల్లో మాత్రమే చూడాలి అని ధర్మం చెబుతూ ఉంది. ఆ ప్రకారంగానే అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏదో ఒక రకమైనటువంటి కొత్తదనాన్ని భక్తులకు అందించాలి. అమ్మవారి దివ్యమైనటువంటి ఆశీస్సులు భక్తులందరూ పొంది తరించాలనేటువంటి ఉద్దేశంతో పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరపడానికి తలపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఉండేటువంటి హైందవ బంధువులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మా కోరిక ఏంటంటే మన దగ్గర జరిగినంత వైభవంగా ఇంకెక్కడా జరగకుండా చూసుకోవాలి. అంత జాగ్రత్తగా మనం చేయాలి. అటు శాస్త్రీయంగా చేయాలి, ఇటు వైభవంగా చేయాలి అనేటువంటిది మా టీం అందరి కోరిక. ఆ విధంగానే ఎప్పటికీ కార్యక్రమాలు ఉత్సాహంగా జరపాలనేటువంటి కోరిక. కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి ఉండేటువంటి భక్తాదులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందుతూ మహాలక్ష్మి అలంకారం తెలంగాణ వ్యాప్తంగా పాలమూరు దిక్కు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత వినూత్నంగా చేస్తూ ఉన్నాం మన మహాలక్ష్మి అలంకారాన్ని. ఈ సంవత్సరం ఆదివారం రోజు మహాలక్ష్మి అలంకారాన్ని తలబెట్టడం జరిగింది. ఇంతకుముందు అధ్యక్షులు చెప్పినట్టుగా 6,66,66,666 రూపాయల 66 పైసలతో అద్భుతమైనటువంటి రీతిలో స్వర్గం కనిపించేటువంటి రీతిలో ఈసారి మనం ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టాం. కాబట్టి భక్తులందరూ కూడా మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ కావాల్సిందే, అట్లని అన్ని అమ్మల అనుగ్రహం మనకు కావాల్సిందే. కాబట్టి
ఆ ప్రత్యేకమైనటువంటి అలంకరణ తెలంగాణ వ్యాప్తంగా కూడా పాలమూరు దిక్కే చూస్తుంది మహాలక్ష్మి అలంకారం అంటే. కాబట్టి ఆ ప్రత్యేకతను ఖచ్చితంగా చాటాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం గొప్పనైనటువంటి రీతిలో కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. దాంతోపాటుగా చివరి రోజు ఉత్సవాల పరిసమాప్తి సందర్భంగా విజయ యాత్ర పాలమూరుకే ఒక బ్రాండ్గా కార్యక్రమాన్ని నిర్వహించాలి. పాలమూరులోనే ఈ విజయయాత్ర ఇట్లా చేస్తారు, ఇంకెక్కడా జరగదు అనేటువంటి రీతిలో చేయాలి. అంటే ఒకసారి మనం తిరుమలకు వెళ్తే రథసప్తమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సంవత్సర కాలం జరిగేటువంటి శోభాయాత్రలన్నీ కూడా తిరుమలలో కనిపిస్తాయి. అదే రీతిలో మనం ఇక్కడ పాలమూరులో ఈ 10 రోజుల పాటు అమ్మ ఏ ఏ వాహనాలను అయితే ఊరేగిందో ఆ అన్ని వాహనాలను కలిపి ఒకే రోజుగా కన్నుల పండుగగా ఇక్కడి నుంచి చూస్తే సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ దూరం దాకా మొత్తం అమ్మవారి యొక్క వాహనాలే కనిపిస్తూ ఉంటాయి. అద్భుతమైనటువంటి రీతిలో అలంకరణలతో కనిపిస్తూ ఉంటుంది. ఆ దివ్యమైనటువంటి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం. కాబట్టి భక్తులందరికీ కూడా ఆ విజయయాత్ర కార్యక్రమాన్ని కూడా పాల్గొని ఆ జగన్మాతల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం.